మీరు జన్మించిన నెలను బట్టి ఏ దైవాన్ని పూజిస్తే, ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే, ఎటువంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జనవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషుల మీద నవగ్రహాలలో చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జనవరి నెలలో పుట్టిన వాళ్ళు చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సోమాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు పఠించాలి. అలాగే జనవరి నెలలో పుట్టిన వాళ్ళ మీద పరమేశ్వరుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జనవరి నెలలో పుట్టిన వాళ్ళు శివారాధన ఎక్కువగా చేయాలి. శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఫిబ్రవరి నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా నవగ్రహ ఆలయానికి వెళ్ళి కుజగ్రహం దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అలాగే కుజగ్రహం అనుగ్రహం కలగాలంటే వీలైనప్పుడల్లా నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపిస్తూ ఉండాలి. ఫిబ్రవరి నెలలో జన్మించిన వాళ్ళ మీద దుర్గాదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో జన్మించిన వాళ్ళు దుర్గాదేవిని పూజించటం, దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మార్చి నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద నవగ్రహాల్లో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి మార్చి నెలలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు స్నానం చేసి బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు పఠిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మార్చి నెలలో జన్మించిన వారి మీద త్రిమూర్తుల ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి మార్చి నెలలో జన్మించిన వాళ్ళు బుధ మంత్రాన్ని పఠించడంతో పాటుగా రోజు ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అని త్రిమూర్తులను కూడా స్మరించుకుంటూ త్రిమూర్తుల మంత్రాన్ని పఠించినట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఏప్రిల్ నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి గురుస్వరూపమైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయినాథుడు, రాఘవేంద్ర స్వామిని పూజిస్తే ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఏప్రిల్ నెలలో జన్మించిన వారి మీద కుబేరుడి ప్రభావం పనిచేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఏప్రిల్ నెలలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా కుబేర ముగ్గును గృహంలో ఏర్పాటు చేసుకోవటం, ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు పఠించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే మే నెలలో జన్మించిన వాళ్ళ మీద శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి మే నెలలో జన్మించిన వాళ్ళు శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతిరోజు కొద్దిగా పన్నీరు నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. అలాగే మే నెలలో జన్మించిన వారి మీద గంగాదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మే నెలలో జన్మించిన వారు వీలైనప్పుడల్లా గంగా స్నానం చేస్తే చాలా మంచిది. గంగా స్తోత్రాన్ని పఠించినా విన్నా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే జూన్ నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద శనిగ్రహం ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి ఎక్కువగా శని విగ్రహానికి తైలాభిషేకం చేయటం, రావి చెట్టుకు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే జూన్ నెలలో జన్మించిన వాళ్ళకి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయుడి ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి శనివారం ఆంజనేయ ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే జూలై నెలలో జన్మించిన వాళ్ళ మీద రాహు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. రాహు ప్రభావం పుట్టల మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జూలై నెలలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా ఆదివారం పాము పుట్ట దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే జూలై నెలలో జన్మించిన వాళ్ళకి నాగదేవతల ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జూలై నెలలో జన్మించిన వాళ్ళు నాగదేవతల విగ్రహాలకు పాలుపోయటం, నాగదేవతల విగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఆగస్టు నెలలో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి ఆగస్టు నెలలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా గోమాతకు నానబెట్టిన ఉలవల ఆహారంగా తినిపించటం, సునకాలకు రొట్టెల ఆహారంగా వేయటం ద్వారా కేతువును ప్రసన్నం చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో జన్మించిన వాళ్ళకి విష్ణు కృప ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు విష్ణు ఆలయ సందర్శనం చేస్తే జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. సెప్టెంబర్ నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి రోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే సెప్టెంబర్ నెలలో జన్మించిన వాళ్ళకి ఆంజనేయుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ నెలలో జన్మించిన వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో పూజ చేయించుకోవటం, సింధూర పూజ చేయించుకోవటం ద్వారా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళ మీద చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
ప్రతి పౌర్ణమికి వెండి గ్లాసులో పాలు పోసి పటిక బెల్లం కలిపి 10 నిమిషాలు వెన్నెల్లో ఉంచి ఆ పాలు స్వీకరిస్తూ ఉండాలి. అప్పుడు అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళకి చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళకి గణపతి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం చేస్తే జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. నవంబర్ నెలలో జన్మించిన వాళ్ళ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది. నవంబర్ నెలలో జన్మించిన వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా శ్రీ సూక్తము, కనకధారా స్తోత్రం పఠించడం లేదా శ్రవణం చేయడం ద్వారా నవంబర్ నెలలో జన్మించిన వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. చివరగా డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళ మీద రాహుకేతువులిద్దరి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవటం మంచిది. లేదా జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, జంటనాగుల విగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం ద్వారా రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళ మీద కాళికాదేవి ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళు కాళికా ఆలయ దర్శనం చేయటం, ప్రతి నెలలో అమావాస్య రోజు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి మీరు పుట్టిన నెలను బట్టి ఏ గ్రహం మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందో ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటం, ఏ దేవత అనుగ్రహం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుని ఆ దేవతను ప్రసన్నం చేసుకోవటం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.